ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్నవారు క్రాఫ్ట్ వారి పర్ఫెక్ట్. సాంకేతిక పరిజ్ఞానాన్ని తెలంగాణ రైతులకు చేరవేసే ప్రయత్నం చేస్తోంది నాబార్డ్ మరియు ఉద్యాన శాఖ. మిరప పంటలో విజృంభిస్తున్న చీడపీడలను ముందస్తుగానే గుర్తించడంతో పాటు వాతావరణ సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు వీలుగా ఫసల్ సెన్సార్ పరికరాన్ని రైతులకు అందించారు. మహారాష్ట్ర రైతులు విరివిగా ఉపయోగిస్తున్న ఈ పరికరాన్ని ప్రయోగాత్మకంగా మహబూబాబాద్ జిల్లాలోని నెల్లికుదురు మండలానికి చెందిన రైతు ప్రభాకర్ తన వ్యవసాయ క్షేత్రంలో ఏర్పాటు చేసుకున్నారు. చక్కటి ఫలితాలను పొందుతున్నారు. పంటకు నీరు అందించే దగ్గర నుంచి వాతావరణ సమాచారం వరకు ప్రతి గంటకు ఈ యంత్రం సెన్సార్ల ద్వారా ఫోన్కు మెసేజ్ అలర్ట్ పంపుతోందని, రైతులకు ఇది ఎంతో ఉపయోగకరంగా ఉందని రైతు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ యంత్రం పనితీరేమిటో మనము తెలుసుకుందాం పదండి. పంటల సాగులో రైతులు పడే పాట్లు వర్ణనాతీతం. ఎప్పుడు ఏ రూపంలో ముప్పు ముంచుకు వస్తుందో తెలియని దయనీయం. ఈ క్రమంలో అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతులు అందిపుచ్చుకుని సాగులో రాణించాలనే ఉద్దేశంతో అటు నాబార్డ్ ఇటు ఉద్యాన శాఖలు కృషి చేస్తున్నాయి. సిరి స్వచ్ఛంద సంస్థ సహకారంతో మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలంలోని పలువురు రైతుల క్షేత్రాల్లో పంటల సాగు సరళిని, వాతావరణ మార్పులను ఎప్పటికప్పుడు తెలుసుకుని అందుకు తగ్గట్లుగా చర్యలు తీసుకోవాలన్న ఉద్దేశంతో ఫసల్ సెన్సార్ పరికరాలను ఏర్పాటు చేశారు. మండలానికి చెందిన రైతు ప్రభాకర్ తన పొలంలో ఫసల్ సెన్సార్ పరికరాన్ని ఏర్పాటు చేసుకుని చక్కటి ఫలితాలను పొందుతున్నారు. ఈ ఐఓటీ పరికరం సెన్సార్ల ద్వారా పనిచేస్తుంది. ఫోన్లో ఫసల్ అనే యాప్తో దీనిని కనెక్ట్ చేస్తారు. తద్వారా ప్రతి గంటకు ఫోన్కు పంట వివరాలను తెలుపుతూ ఒక అలర్ట్ సందేశం వస్తుంది. గాల్లో తేమను, మట్టిలో తేమను, వాతావరణ సమాచారం, వర్ష సూచనలను ఈ పరికరం తెలుపుతుంది. అదేవిధంగా మిరపతోట ఏ విధంగా ఉంది, చీడపీడలు ఏమైనా వ్యాపిస్తున్నాయా వంటి విషయాలతో పాటు ముందు జాగ్రత్తగా మందులు పిచికారీ చేయాలనే సూచనలను ఇది తెలుపుతుందని రైతు ప్రభాకర్ చెబుతున్నారు. ఈ పరికరం ఎంతో ఉపయోగకరంగా ఉందని హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇక్కడ ఈ ఒక నెల ముందు ఈ ఐఓటీ అనేది ఇన్స్ట్రుమెంట్ మేము ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీంట్లో మనకు గాలిలో తేమ ఫస్ట్, వర్షపాత నమోదు ఒకటి, ఎండ తీవ్రత ఒకటి, మన భూమిలో ఉన్నటువంటి తేమ ఎంత నీరు ఇస్తున్నాం, మొక్క ఎంత నీరు తీసుకుంటుంది, అదేవిధంగా మనది చెట్టు ఇప్పుడు ఈ మిర్చి తోటలో ఉన్నటువంటి ఎట్లాంటి పురుగులైనా, ఏది తామర పురుగులైనా, కొమ్మకుళ్ళైనా, లద్దె పురుగులైనా అలర్ట్స్ ఇస్తూ ఉంది. మీ చేనులో ఇలాంటి పురుగులు ఉన్నాయి, వాటికి సంబంధించిన మందులు స్ప్రే చేయండి, పలానా టైంలోనే స్ప్రే చేయండి, ఈ గాలి ఎంత వేగంగా వీస్తుంది, ఏ దిశలో వస్తుంది, మీరు ఇప్పుడు స్ప్రే చేయడానికి అనుకూలమా కాదా అనేటి అలర్ట్స్ వస్తూ ఉన్నాయి. ఇది అయితే బాగుంది ఇప్పటి వరకు. 63,000 రూపాయలు విలువ చేసే ఈ పరికరాన్ని మహారాష్ట్ర నుంచి తెప్పించింది నాబార్డ్. ప్రయోగాత్మకంగా నెల్లికుదురు మండలంలోని 20 మంది రైతులకు అందించింది. ఈ క్రమంలో క్షేత్రస్థాయిలో ఈ పరికరం ఎలాంటి ఫలితాలను అందిస్తుందో తెలుసుకునేందుకు నాబార్డ్ చీఫ్ జనరల్ మేనేజర్ వై కృష్ణరావుతో పాటు శ్రీ కొండ లక్ష్మణ్ బాపూజీ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ డాక్టర్ నీరజ్ ప్రభాకర్లు రైతు ప్రభాకర్ క్షేత్రంలో పర్యటించారు. ఈ పరికరం మంచి ఫలితాలను అందిస్తోందని వీరు తెలిపారు. నాబార్డ్ క్షేత్రీయ కార్యాలయం, తెలంగాణ క్షేత్రీయ కార్యాలయం హైదరాబాద్ ద్వారా ఈరోజు ఈ యొక్క గ్రామంలో ఐఓటీ ద్వారా మిర్చి పంటలో రైతుకి ఏ విధంగా వ్యవసాయ పద్ధతులు లేకుంటే పెస్ట్ కానీ డిసీజ్ కంట్రోల్ కానీ ఏ విధంగా సహాయపడుతుందని దాని మీద సిరి స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా మేము ఒక ఐఓటీ కార్యక్రమాన్ని మేము ప్రోత్సహించడం జరుగుతూ ఉంది. ఈ యొక్క ఇంప్లిమెంట్ ఏదైతే మనం దీన్ని పెట్టామో, ఈ ఐఓటీ డివైజు, ఇది మేము 63,000 రూపాయల డివైజు దీన్ని టెస్ట్ చేయడం కోసం ఒక 20 మంది రైతులకి ఈ యొక్క గ్రామంలో గ్రాంట్ రూపేణ ఇవ్వడం జరిగింది. ప్రస్తుతానికి ఇది ఫస్ట్ సీజన్ కాబట్టి అయినా కానీ దీంతో చాలా ఉపయోగం ఉంది అని చెప్పి ఇక్కడ రైతులు చెప్పడం జరిగింది. చాలా సంతోషం. సో దీని నుంచి ఫీడ్బ్యాక్ తీసుకొని మేము ఈ కార్యక్రమాన్ని అంటే తెలంగాణలో నిర్వహించే సాగుబాగు కార్యక్రమంలో భాగంగా కూడా ఇంకా ముందుకు ఎలా తీసుకెళ్లవచ్చు అనేది చెప్పి కూడా మాకు పాలసీ డిసైడ్ చేయడంలో ఇది చాలా ప్రోత్సాహం జరుగుతుంది. ముఖ్యంగా ఆధునిక పరిజ్ఞానాన్ని
ఈ ఐఓటీ ద్వారా మనకి రైతులు అందజేయడంలో సిరి ఫౌండేషన్ ఈ విధంగా పాల్పంచుకోవడం నేను వాళ్ళకి అభినందన తెలియజేస్తున్నాను. ఈ ఫసల్ యాప్ ద్వారా ఈ యొక్క మిరప పంటలో అంటే ఇక్కడ ఉన్నటువంటి సూక్ష్మ వాతావరణము, అదేవిధంగా దీనిలో అంటే నేలలోని తేమ, మొక్కలో ఉన్నటువంటి తేమ, దానిలో ఉన్నటువంటి దాని గాఢత, తేమ గాఢత, అదేవిధంగా ఎంత ఉష్ణోగ్రత, అదేవిధంగా గాలి వేగం ఏ విధంగా ఉంది, ఏ దిశలో ఉంది, వీటన్నిటినీ కూడా అంటే లెక్కలకు తీసుకొని దానికి అనుగుణంగా అంటే ఏమేమి అంటే చీడపీడలు ఆశించేటువంటి అవకాశం ఉంది, ఏ సమయంలో ఈ యొక్క అంటే మనము నీటిని ఇవ్వాల్సిన అవసరం ఉంది, అంటే ఏ టైంలో దాన్ని మనం ఆపాల్సిన అవసరం ఉంది, ఈ విధంగా అంటే ఖచ్చితమైన అంటే పరిజ్ఞానాన్ని వినియోగించుకొని రైతు లాభం పొందడంలో ఈ యొక్క పరిజ్ఞానము చాలా ఉపయోగపడుతుంది. ఈ ప్రయత్నం సత్ఫలితాలను అందిస్తే మరింత మంది రైతులకు అందించే ఏర్పాట్లు చేస్తామంటోంది నాబార్డ్. ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్నవారు క్రాఫ్ట్ వారి పర్ఫెక్ట్.